నా పేరు లాలు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ఆటో తోలుతా. ఏ ఏరియా మీది? రాణిగారి తోట. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి అంటే ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు. ఎలా ఉంటుంది బాబాయ్ పోటీ ఇక్కడ? గద్దె రామ్మోహన్ నుంచి ఎవరు రాలేరు, పక్కా గ్యారంటీ. ఎవరు ఎంత పేదవాడు చనిపోయినా ఆయన వచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి మనిషిని పలకరించి వెళ్తాడు. అంతకు మించి ఇంకా ఎవరు రారు ఇక్కడికి. ఇవాళ ఓట్ల ఎలక్షన్ వచ్చిందని ప్రతి ఓడు వచ్చి దండాలు పెట్టి నాకు ఓటు వేయండి, నేను రేపు పొద్దున్న నీకు ఇది చేస్తా అది చేస్తాను అంటే జనాలు ఊకొట్టం తప్పితే ఏమీ తెలియదు వాళ్ళకి. రేపు పొద్దున వాడు గెలిచిన కాడి నుంచి మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనపడ్డాడు. ఎవడైనా సరే ఎవడు కనపడ్డు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తారు. వీడు 1500 ఇస్తారు, 2000 ఇస్తారు, 500 ఇస్తారు, మనకు అనవసరం. అవి తీసుకుని ఒక కోట దాగి వాడు ఓటేస్తాడు. వాడు 5 సంవత్సరాల దాకా కనపడ్డు. మళ్ళీ ఇది మామూలే, ఇంతకు మించి ఏమి జరగదు ఇక్కడ. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు కదా గద్దె గారు. ఎలాంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతాన్ని? ఆయన అన్ని మంచిగా చేస్తాడు. ఎంత పేదవాడు కేకేసినా వచ్చి పలకరించి వెళ్తాడు. ఒక పెళ్లికి కానీ, దినానికి కానీ, తద్దినానికి కానీ, చచ్చిపోయినప్పుడు కానీ ఆయన మించి ఇక్కడ ఎవడు రాలేడు, గెలవలేడు. అది వాస్తవం. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని అసలు అభివృద్ధి చేయలేదు, ఈ రిటైనింగ్ వాళ్ళు కూడా మేమే కట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కట్టారు, అయినా ఆయనకి సంబంధం లేదు అసలు. ఈయన తప్పితే ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు లేరు. రాణిగారి తోట ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఓడించడానికి గ్యారంటీ లేదు, అసలు ఎవడు లేడు, పక్కా గ్యారంటీ. అది ఆయన గెలుతాడు. మళ్ళీ గతంలో 16,000 ఓట్ల మెజార్టీ వచ్చింది కదా బాబాయ్, ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? అంతగా మనకు తెలియదు, కానీ నాకు చదువు లేదు, అంత కరెక్ట్గా నేను చెప్పలేను. ఎంతైనా సరే ఆయనే గెలుతాడు, పక్కా గ్యారంటీ. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ప్రభావం ఏముండదు అంటారా? అర్థం కాలే నాకు. అంటే ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టారు కదా కృష్ణ రాకుండా, దాని ప్రభావం ఏముండదు అంటారు మీ ప్రాంతం మీద? ప్రభావం ఏముంది, అది వరద అంటే అది 10 మందికి ఉపయోగమైంది. అది జగన్ గారు కట్టించిందే, దానికి ఓకే, దానికైతే పక్క. ఇక అవన్నీ మామూలే. ఎలా అనిపించింది అసలు జగన్ గారి పాలన? ఎలా అంటే ఇక ఆయన విషయం చెప్పాలంటే ఇంకా అన్నీ మీరు పక్క చెప్తానంటే నేను మాట్లాడతా. చేస్తాను, మాట్లాడండి, చెప్పండి. ఇక ఆయన వస్తే మాత్రం మనం బతకలేము, పక్కా గ్యారంటీ. చంద్రబాబు వస్తే ఏదో కొన్ని అభివృద్ధులు చేస్తాడు అంతే, ఆయన మనం ఏం పోసి పెంచడు. ఈయన వస్తే మాత్రం ఏంటి ఈ పథకాలు ఏంటి, లోకం ఏంటి, ఎక్కడి నుంచి దింకొస్తున్నాడు, ఎక్కడి నుంచి పెడుతున్నాడు, మన దగ్గరే దింగుతాడు, మనకే పెడుతున్నాడు. అది వాస్తవం. అది చంద్రబాబు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? మరి ఆయన గెలిస్తే కొన్ని అభివృద్ధులు తెస్తాడు, కొన్ని చేస్తాడు ఆయన. ఏదైనా ఉపయోగం ఉంటుంది ఆయన వస్తే. మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు ఆయన వస్తే. ఈయన వస్తే ఆయనకి పథకం, ఈయనకు పథకం, ఇవన్నీ వేస్ట్. ఎందుకు పథకం? ఆటో తోలేవాడు 10,000 అవసరమా ఏంటి? రోజుకి 5 రూపాయలు సంపాదించుకున్నాడు, వాడికి అవసరమా? అమ్మవాడే అయ్యేవాడి 15,000 ఇస్తున్నాడు. దేనికి 15,000? 15,000 కట్టుకోలేడా? పిల్లలు ఉన్నాడు, 2 కన్నాడు, కట్టుకోలేడు 15,000. ఇవన్నీ వేస్ట్ పథకాలు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులంతా? ఎంత వేస్ట్ ఖర్చే. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ, రేట్లు కానీ? కరెంటు బిల్లులు కానీ అన్నీ పెరిగిపోయినాయి బాగా. ఏమి బియ్యం ఎంత ఇదివరకు 40, 35, 40 ఉండేవి, ఇవాళ 70, 80, 100 కేజీ. ఇంకెక్కడుంది? మార్పు రావాలంటారు? మార్పు రావాలి, చంద్రబాబు వస్తేనే కట్టయ్యా. రైట్, థ్యాంక్ యూ బాబు.